హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. మనం మిలారేపా గారి చరిత్ర చదువుకుంటున్నాం కదా. నిన్న ఏం చెప్పుకున్నాం, ఆయన బాడీ వెకేట్ చేయడానికి చూచూరు అనే గ్రామంలోకి వెళ్తాను నేను. అక్కడ నా బాడీ వెకేట్ చేస్తాను అని చెప్తారు కదా. అక్కడికి వెళ్ళినప్పుడు శిష్యులందరికీ రకరకాల అనుభవాలు, అందరితోనూ మిలారెప్ప గారు మాతో ఉన్నారు, మాతో ఉన్నారు అంటే అందరితోనూ ఉన్నట్లు అన్ని రకాల మిలారెప్ప గారు అయిపోయారు అప్పుడు. తర్వాత వీళ్ళందరికీ ఆయన దగ్గర ఉన్న వస్తువులు, ఏ ఏ వస్తువులు ఎవరెవరు తీసుకోవాలో చెప్తారు. చెప్పా, ఈ ఊరికే మామూలు వస్తువులు అనుకోవద్దు, నా ఆశీస్సులు ఉంటాయని చెప్పారు కదా నిన్న. ఈ రోజు ఆయన ముఖ్యమైన శిష్యుల కంటండి కొన్ని చెప్తున్నారు. ఇంకా ఉపదేశం అంటే ఆయన చివరి చివరి విషయాలు చెప్తున్నారు. ఇంకేం చెప్పాలి, శిష్యులకి ఏం చెప్పాలనేది చెప్తున్నారు. అవేంటంటే చాలా ముఖ్యమైన విషయాలు ఇవి. నాకు ముఖ్యమైన శిష్యులకు మాత్రమే చెప్తున్నాను అని మిరారెప్ప గారు. ఈయన జీవిత కాలంలో కొంచెం బంగారం కూడబెట్టారంటండి. అది ఎక్కడో ఒక పొయ్యి కింద దాచారంట. ఆ బంగారాన్ని ఎలా వినియోగించాలి అని ఒక లెటర్ కూడా రాసి పెట్టారంటండి. ఆ బంగారంతో పాటు నేను పోయిన తర్వాత దానికోసం వెతకడం మర్చిపోవద్దు. దాన్ని వెతకండి, ఆ బంగారాన్ని వెతకండి. అలాగే ఆ లేఖలో ఒక లెటర్ రాశారు కదా, ఆ లేఖలో నేను దాన్ని ఎలా వాడాలో చెప్పాను. అది కూడా పాటించండి. అందులో నేను ఏ అయితే సూచనలు ఇచ్చారో ఆ సూచనలు మర్చిపోకండి. ఇంకా మీ నిత్య జీవితంలో నేను చేసిన ఆధ్యాత్మిక విషయాలను అమలుపరుచుకోవడం కోసం నేను ఇప్పుడు చెప్తున్న విషయాలు ఇంకా చెప్తున్నారు ఈయనకి. అవన్నీ గుర్తుపెట్టుకోండి. మీలో కొందరికి నిజమైన పవిత్రతను, కొంతమంది ఎలా ఉంటారండి, పవిత్రతను ఆచరించరు. అంటే పవిత్రంగా ఉండకుండా నేను పవిత్రంగా ఉన్నాను అని అందరికీ చెప్పుకోవడానికి గర్వపడుతూ చెప్పుకుంటారు. నేను చాలా పవిత్రంగా ఉన్నానని గర్వపడుతూ చెప్పుకుంటారు. నిజంగా పవిత్రంగా ఉండట్లేదు మీరు. అందుకని మీరేంటి, వీళ్ళేంటి, ఎవరైతే గర్వంగా నేను పవిత్రంగా ఉన్నానని గర్వంగా చెప్పుకుంటున్నారో వాళ్ళకి, వాళ్ళు ఏంటంటే ఎంతసేపు కీర్తి ప్రతిష్టల కోసం మాత్రమే వాళ్ళ హృదయంలో నిజమైన కోరిక ఉందంటండి. అంటే గర్వపడే వాళ్ళకనమాట. అలా కీర్తి కోసం, ప్రఖ్యాతి కోసం ప్రాకులాడతారు వాళ్ళు. అందుకు గర్వపడడం వేస్ట్ అది. గర్వపడడం అంటే నేను పవిత్రంగా ఉన్నాను అని గర్వంగా చెప్పుకోవడం ఎందుకు పనికిరాదది. అది చాలా ప్రమాదకరమైన విషయం అది. అంటే గర్వంతో ఉండొద్దు అని చెప్తున్నారండి. స్వార్థపూరితమయ్యే మనస్సుతో ఇంకా ఇంకా అందుకే అంకితం అవుతారు. అంటే ఎప్పుడైతే ఆ పవిత్రంగా, నేను చాలా పవిత్రంగా ఉంటున్నానని గర్వంగా ఉన్నామనుకోండి, దాంతో ఇంకా ఇంకా అంటండి కిందకి పడిపోతా ఉంటారంట. పైకి మాత్రం ఏంటి, ఆధ్యాత్మికతలోనే ఉన్నారు. ఆధ్యాత్మికతలోనే అంకితమైనట్లు కనిపిస్తారంట. కానీ హృదయంలో మాత్రం ఎలా ఉంటది? కీర్తి ప్రతిష్టలు కావాలి, నాకు పేరు రావాలి, నేనింకా నన్ను అందరూ గుర్తించాలి, ఇలా అనుకుంటూ ఉంటారు కదండీ చాలామంది. ఆధ్యాత్మికతలో ఉన్నా కూడా ఇలాగ నాకింకా కీర్తి రావాలి, నేను వాళ్ళకన్నా పెద్దవాడినవ్వాలి, ఆళ్ళకంటే పెద్ద గురువునవ్వాలి, ఇలా అనుకుంటూ ఉంటారు. అందుకని ఇది ఎలా ఉంటదంటేనంటండి, పంచభక్షి పరమాణాలు. ఒక పంచభక్ష పరమాన్నంలో విషం విషంలో ముంచుకుని తినడం లాంటిదంటండి. అంటే ఈ ఆధ్యాత్మికతలో ఉండి కూడా కీర్తి ప్రతిష్టల కోసం పాకులాడడం ఎలాంటిదంటేనంట, పంచభక్ష పరమాణాల్లో విషం తినడం లాంటిదంటండి. విషం కలుపుకొని తినడం లాంటిదంట. పవిత్రమన్ పవిత్రమైన కార్యాలు చేస్తారని నలుగురు కీర్తించడం కోసం, పవిత్రమైన కార్యాలు చేయడం కోసం విషాన్ని త్రాగడం మానండి. ఈయన చెప్తున్నారనమాట. అంటే ఏంటి, ఈ కీర్తి ప్రతిష్టలు కోసం పాకులాడకండి. అవన్నీ ఏంటి, విషం తాగడంతో సమానమని. అందుకని కీర్తి ప్రతిష్టల కోసం పాకులాడడం ఏంటంటే విషం తాగడం లాంటిదంటండి. అంటే పరమాన్నంలో విషం కలుపుకొని తాగడం లాంటిదంట. అందుకని అలాంటివి కీర్తి కోసం పాకులాడడం మానండి. దాన్ని త్యజించండి. అంటే అలాంటి గర్వపడడానికి త్యజించండి. వదిలేయండి దాన్ని. హృదయపూర్వకంగా సాధనను మాత్రమే కొనసాగించండి. సాధన చేయండి హృదయపూర్వకంగా అని చెప్తున్నారండి. అప్పుడు కొంతమంది శిష్యులు అడిగారంట, మరి ఇతరుల శ్రేయస్సు కోసం కొంతైనా లౌకిక కార్యకలాపాలు, కర్తవ్యాలు నిర్వర్తించడం ఆధ్యాత్మికతకు సమ్మతం కాదా అని అడుగుతున్నారంటండి ఒక శిష్యుడు. ఏమంటి, వేరే వాళ్ళ శ్రేయస్సు కోసం మనం లౌకికంగా కొంచెం కర్తవ్యం కొన్ని చేయాల్సినవి ఉంటాయి కదా, అవి కూడా చేయకూడదా అని అడిగితే, మిలారెప్ప గారు ఏం చెప్తున్నారండి, అలా చేయడంలో కొంచెం కూడా స్వార్థం లేదు అని జూడి అయితే గనక ఖచ్చితంగా చేయొచ్చు. అంటే పక్కన వాళ్ళ శ్రేయస్సు కోసం స్వార్థం లేకుండా పాటు పడుతున్నారంటే గనక అలా చేయొచ్చు మీరు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, నిజంగా సర్వప్రాణుల యందు అంటే అందరూ మంచిగా ఉండాలి అని పక్కన వాళ్ళ హితం కోరుకునేటప్పుడు అక్కడ అక్కడ ఒక రకం వైరాగ్యం వస్తది. అది చాలా అరుదుగా ఉంటుంది. అంటే పక్కన వాళ్ళ శ్రేయస్సు కోరి చేయడం చాలా తక్కువ, ఎవరో కానీ చేయలేరు అలాగా. ఎంత మంచి కార్యమైనా సరే నిజంగా నిస్వార్థమైన ప్రేమతో చేస్తే తప్పితే దానికి ప్రజలపై ఎలాంటి ప్రభావము ఉండజాలదు అని అంటున్నారంటే, అంటే నిస్వార్థమైన సేవ ఎక్కడో కానీ చేయరు. అందుకని చాలా అరుదుగా ఉంటారు అలా చేసేవాళ్ళు అని చెప్తున్నారండి. అలా పూర్ణంగా చేయలేకపోవడం అంటే పూర్తిగా చేయాలి. పూర్తిగా చేయలేకపోవడం వల్ల ఎలాంటిది అంటే అది, నీటిలో మునిగిపోతున్నాడనుకోండి ఒకడు, అతనంట వేరే నీటిలో మునిగిపోయేవాడిని కాపాడడానికి ట్రై చేయడం లాంటిదంట. అంటే అతనే నీటిలో మునిగిపోతున్నాడు, ఇంకో ఎవరినో కాపాడడం లాంటిదంట. అంటే ఎలా కాపాడగలడు నీటిలో మునిగిపోయేవాడు?
వేరే వాడిని కాపాడలేడు కదా. అలాగే వాళ్ళు పూర్తిగా జ్ఞానాన్ని పొందకుండా పూర్తిగా వాళ్ళకే సత్యమైన జ్ఞానం అసలు అంటే ఏంటి అని పూర్తిగా జ్ఞానం పొందకుండా అంటండి వేరే వాళ్ళ వాళ్ళకి ముక్తి కల్పించేస్తాం, మీకు ముక్తి అంటే మిమ్మల్ని ముక్తి మార్గంలోకి తీసుకెళ్తాం రండి అని చెప్పడానికి సాహసించకూడదంటండి. అంటే మనం పూర్తిగా నేర్చుకోకుండా పక్కన వాళ్ళు ఎవరో ముక్తిని మార్గం చూపించేయాలి, వాళ్ళకి నేర్పించేయాలి అని మనం అనుకోకూడదు. ఆ సాహసం చేయొద్దు అని చెప్తున్నారండి. అలాగా ఎవరైనా సాహసించడం ఎలా ఉంటుందంటేనంటండి, ఒక అంధుడు ఇంకొక అంధుడికి దారి చూపించడానికి బయలుదేరినట్టండి. అంటే ఒక గుడ్డివాడు అతనికే దారి కనిపించదు కదా. వేరే అతనికి నేను దారి చూపిస్తానురా అని తీసుకెళ్ళినట్టండి. అంటే మనం నేర్చుకోకుండా మనకే తెలియకుండా పూర్తిగా వేరే అతనికి నేర్పించడం ఇలా ఉంటుంది అని చెప్తున్నారండి. అలాగే మన తల మీద ఆకాశం ఎంతకాలం ఉంటుందో అంతకాలం అంటండి మనం ఉద్ధరించాల్సిన వాళ్ళు చాలా మంది ఉంటారు. అంటే ఈ జ్ఞానం నేర్పించాల్సిన వాళ్ళు చాలా మంది ఉంటారంట. కాబట్టి ప్రతి వాడికి ఇతరులకు సహకారం పొందే జీవులు ఉంటూనే ఉంటారు. ఇతరులకు సేవ చేసే అవకాశం నిజంగా మీకు కలిగే లోపల నేను చెప్పే ఒక విషయానికి అంటిపెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. అంటే పక్కన వాళ్ళకి చెప్పొచ్చు. మీరు కూడా అలాంటి వాళ్ళు బోలెడంత మంది ఉంటారు. మీరు ఉద్ధరించాల్సిన వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ అది ఎప్పుడంటే సర్వజీవుల హితం కోరి మొదట మీరు బుద్ధత్వాన్ని పొందాలి. అంటే వేరే వాళ్ళకి చెప్పే ముందు మీరు సాధన చేయండి. మీరు బుద్ధులుగా మారండి. సౌమ్యులుగా ఉండండి. అంతేగాని పెద్ద పెద్ద ప్రగల్భాలు పలకొద్దు. అంటే నేను ఇలా చేస్తాను, అలా చేస్తాను, నేను ఇంత గొప్పవాడిని, అంత గొప్పవాడిని ఇలాంటి ప్రగల్భాలు ఏం చెప్పకండి. ముందు బుద్ధుడిగా మారండి. దానికోసం ఏం చెప్తున్నారు? ఆహారం విషయంలోను, దుస్తుల విషయంలోను ఎలాంటి కష్టం వచ్చినా లెక్క పెట్టొద్దు. అంటే చింకు కొట్లే కట్టుకోండి అని కూడా చెప్తున్నారండి ఇక్కడ. దానికోసం ఆరాట పడొద్దు. ఆహారం కోసం, దుస్తుల కోసం ఆరాట పడొద్దు. లౌకికమైన కీర్తిని గురించి సర్వ చింతలు వదలండి. నాకు కీర్తి కావాలి అని ప్రాపంచికంగా నేను గొప్పవాడిని కావాలి ఇలాంటి ఆలోచన వదిలేయండి అంటున్నారు. అలాగే మన కష్టాలొచ్చినాయి అనుకోండి, శారీరక కష్టాలు అంటే మనకి రోగాలు ఇలాంటివి ఏవైనా వచ్చినా, ఏ కష్టాలొచ్చినా కూడా ఇవి నేను చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తంగా స్వీకరించండి. మానసికంగా మనసుతో ఎలా స్వీకరించాలి? పైకి శారీరకంగా కష్టపడుతున్నాం. కానీ దాన్ని మానసికంగా ఎలా స్వీకరించమంటున్నారంటే, నేను చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం. అలా అని స్వీకరించి వాటి నుంచి నేనేం నేర్చుకోవాలి? గుణపాఠాలేంటి దీని నుంచి అనేది నేర్చుకోండి. నేను చెప్పిన ఈ మాటలు మీరెప్పుడు గుర్తుంచుకున్నట్లయితే గనక మీరు అధ్యయనం చేస్తున్న శాస్త్రాలు మీరందరూ కూడా కష్ట సమయాల్లో వాటిని ఏ విధంగా ఉపయోగించుకోవాలో సరైన మార్గాన్ని బోధిస్తాయి. ఎప్పుడైతే మీరు ఆ గుణపాఠాన్ని నేర్చుకోవడం మొదలుపెడతారో, అప్పుడు ఆ శాస్త్రాలన్నీ కూడా కష్ట సమయాల్లో మీకు ఎలా ఉపయోగించుకోవాలా అనేది మీకు అర్థమవుతుంది అని చెప్తున్నారండి. ఇలాగ చెప్తూ ఈయనకి బాగా ప్రముఖులైన ఈయనకి బాగా దగ్గరైన ఇద్దరు శిష్యులకి బాగా అర్థమవ్వడానికి ఒక తత్వం రూపంలో పాట పాడారంటండి. అదేంటి? మీరు నిజంగా భక్తులు కావాలనుకుంటే గనక గురువుగారి ద్వారా ప్రాపంచిక కీర్తి గడించాలి అని ఆశ పెట్టుకోవద్దు. అంటే నా గురువు ఇలాంటి వాడని ప్రాపంచికంగా కీర్తి కోసం ఆరాట పడకండి. కానీ ఆ గురువు యొక్క సాన్నిధ్యం చేత మీకు లభించేదేది ఉండదు. ఎప్పుడైతే కీర్తి కావాలని కోరుకున్నారో మీరు ఆ గురువుని పట్టుకున్నా కూడా మీరు ఎలాంటి కీర్తి సాధించలేరు. మీకేది ఫలితం ఉండదు. గురువు సాన్నిధ్యంలో ఉన్నా కూడా కీర్తి కోసం ఆరాట పడినప్పుడు. మీ గురువు దగ్గర దీక్ష లభించకపోతే అలా అని గురువు దగ్గర దీక్ష లభించలేదనుకోండి, అప్పుడు ఎంత శాస్త్రాలు చదివినా విజ్ఞానం అనే కొత్త సంకెళ్ళు తగులుకోవడం అవుతుంది కానీ సాధనకేమీ ఉపయోగం ఉండదు. అంటే ఈయన ఏం చెప్తున్నారంటే అండి, ఆచరణలో మీరు ఏమి నేర్చుకున్నా సరే ప్రతీదీ కీర్తి కోసం ఆరాట పడకుండా ఆ సాధన చేస్తూ దాన్ని ఏదైతే నేర్చుకున్నారో దాన్ని ఆచరణలో పెట్టమంటున్నారండి. తంత్ర తంత్ర గ్రంథాలు చెప్పినట్లు ఆచరించకపోతే మీరు చేసే పైపై లాంఛనాలు మరింత కర్మ బంధాలే తగులుకుంటాయి. మనం జ్ఞానం నేర్చుకుని దాన్ని ఆచరించకపోతే అవన్నీ కర్మ బంధాలయిపోతాయని చెప్తున్నారండి. మీరు నేర్చుకున్న ఆధ్యాత్మిక బోధనల గురించి లోతుగా ధ్యానించకపోయినట్లయితే కేవలం లౌకికంగా సన్యసించడం వల్ల ఏమీ ప్రయోజనం ఉండదు. అంటే మనం నేర్చుకునే విషయాల్ని పూర్తిగా లోపల అర్థం చేసుకోకుండా ఏదేదో పైపై నేర్చేసుకుంటున్నాం కదా అనుకుంటే దానివల్ల లౌకికంగా ఏం చేసినా దానివల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. నిజమైన ప్రేమతో మీలో ఉన్న చెడ్డ కర్మ వికారాలను అణిచివేయకపోతే మీరు చేసే ఉపదేశం అంతా కేవలం అర్ధరహితమైన శబ్దజాలం అవుతుంది. అంటే నిజంగా ప్రేమతో చేయండి మీరు ఏం చేసినా సరే. లేకపోతే గనక అది అనవసరం ఏది పనికిరానిదే అవుతుంది అని చెప్తున్నారండి. సాధనలో సులువులెరికి సాధన చేయకపోతే గుడ్డిగా ఎంత పట్టుదలతో చేసినా కానీ ఫలితం ఉండదు. అంటే ఈ సాధన ఎలా చేయాలి అని మనం కరెక్ట్‌గా చేయకపోతే గనక ఎంత సాధన చేసినా ఏదో గుడ్డెద్దు చేలో పడినట్టు అంటారు కదా. అలాగా దానివల్ల ఏమి ఫలితం ఉండదు ఆ సాధన వల్ల. అందుకని సాధన చేయడంలో రహస్యాన్ని మీరు ఎరగకపోతే బాట చుట్టుబాటవుతుంది. అంటే దగ్గర దారిని వదిలేసి చుట్టూ తిరిగి ఎళ్తాం గదండీ! అలాగే ముక్కు కూడా అంటారు చూడండి ఇలా ముక్కు ఏది అంటే ఇలా వెనక్కి తిరిగి చూపించాడు అంటారు సామెత కూడా ఉంటాయి గదండీ! అంటే మీరు సరిగ్గా సాధన గురించి సరిగ్గా తెలుసుకోకపోతే, ఆ చుట్టూ తిరిగొచ్చినట్లు అవుతది ఆ దారి అని చెప్తున్నారండి. సాయశక్తులా ముక్తికే పాటుపడండి.
ఎప్పుడైతే పాటు పడతారో అప్పుడే జనన మరణ చక్రాల నుంచి విడిపోతారు. లేకపోతే దానికి బద్దులే ఉండిపోతారు. అంటే మళ్ళీ పుట్టడం, మళ్ళీ చావడం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ చావడం, ఇలా జనన మరణ చక్రంలో ఇరుక్కుపోతారు మీరు. దాని ముక్తి కోసం పాటు పడకపోతే అని చెప్తున్నారు. మీకు గల సర్వ లౌకిక సంపదను ఆధ్యాత్మిక అన్వేషణ కోసం పరిత్యజించడానికి సిద్ధపడకపోతే మీరు ఎంత చేసినా ఫలితం ఉండదు. అంటే మీకు మనకు లౌకికంగా ఎంత సంపద ఉన్నా సరే దాన్ని ఎందుకు యూజ్ మన ఆధ్యాత్మికంగా అన్వేషణ చేసుకోకపోతే మన కనుక ఇలాగే ఉండిపోతాం మనం ఇంకా. దాన్ని అందుకని అన్ని వదిలేయాలి. వ్యామోహాలు, బంధాలు అన్నిటిని వదిలేయాలి. మీకు స్వతసిద్ధమైన తృప్తి కలగకపోతే మీరు ఎంత సాధించినా అది ఇతరులకు మేలు చేస్తుందే కానీ మీకు అది ఉపయోగపడదు. అంటే మనకి ఏది ఉంటే దాంతో తృప్తి పడాలని చెప్తారు కదండి. అది తృప్తి లేకపోతే ఏది ఉన్నా సరే మీకు వేస్ట్. మీరు శాంతిని పొందకపోతే శరీరానికి గల సుఖము, సౌఖ్యము కూడా బాధలకు కారణమవుతుంది. అంతే కదండి. కొంతమంది చూడండి అన్ని రకాలుగా బాగుంటది. అయినా సరే వాళ్ళకి తృప్తి ఉండదు. ఎందుకు ఉండదంటే ఆ శాంతి లేనప్పుడు, ప్రశాంతంగా లేనప్పుడు ప్రశాంతత ఎందుకు ఉండదండి? మనం ఆత్మకు సంబంధించి ఏం పనులు చేయకపోతే ప్రశాంతంగా ఉండదు. మనం ఎప్పుడైతే మన ముక్తి కోసం ప్రయత్నించే వాళ్ళకి బయట ప్రాపంచిక సుఖాలు ఎన్నున్నా అది దొరకనప్పుడు చూడండి అప్పటి వరకు చాలా ఏంటో దిగులుగా అనిపిస్తుంది. ఎప్పుడైతే మనం ఆధ్యాత్మికతలోకి వచ్చి ఇవన్నీ నేర్చుకోవడం మొదలుపెట్టిన తర్వాత ఆ అశాంతి అనేది పోతుంది. అలాగే అందుకని ఈయన అదే చెప్తున్నారండి. శరీరానికి సుఖము, సౌఖ్యము కూడా బాధలకు కారణం అవుతాయి. ఎప్పుడు శాంతి లేనప్పుడు. మీలో కల ఆశను లొంగ తీసుకోకపోతే కీర్తి మీద ఉండే కాంక్ష మీ సర్వనాశనానికి, ఒకరిపై ఒకరు దావాలేసుకోవడానికి కారణమవుతుంది. అంటే ఏదైనా కోరిక పుట్టిందనుకోండి, దాన్నే పట్టుకుని వేలాడుతూ ఉంటే గనక, అలాగే కీర్తి కోసం పాకులాడుతూ ఉన్నామనుకోండి, సర్వనాశనం అయిపోయినట్టే. మీరు ఒకళ్ళ మీద ఒకళ్ళు కంటే దావాలేసుకోవడం అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు, వాళ్ళ మీద మనం కేసులు, వీళ్ళ మీద ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు పెట్టుకోవడం దీనికే సరిపోతుంది. అంటే ఈ పక్కనోళ్ళ మీద అసూయ, ఈర్ష్యలు ఇలాంటివి ఉన్నప్పుడు ఇలా ఉంటుంది అని చెప్తున్నారండి. ముఖ్య స్థితి అనేది మనిషిలోని ప్రవృత్తిని రేకెత్తిస్తుంది. లాభంపై ఉండే కోరిక మనుషుల మధ్య చీలికను తెస్తుంది. అవతలి వాడు చెడు చేసినప్పుడు మీరు తిరిగి దెబ్బ కొట్టకుండా ఉంటే మీరు ఎప్పుడు న్యాయస్థానానికి ఎక్కవలసిన అవసరం ఉండదు. ఇది కూడా మనం రోజు చెప్పుకునేదండి. ఎవరైనా మనకు చెడు చేసినా సరే ఓకే, ఇది ఎప్పుడో ఆయనకు క్షమించడం నేర్చుకోవాలి. మనం ప్రతిరోజు చెప్పుకుంటాం కదా. నేను కూడా అదే చెప్తున్నారు. ఎవరైనా చెడు చేసినా సరే వాడి గురించి కంప్లైంట్ ఇవ్వకుండా, వాళ్ళు పట్టించుకోకుండా వదిలేయాలి. వాడి స్థితి అలా ఉంది, వాడికి తెలియక చేస్తున్నాడని చెప్పేసి వాడి మీద జాలిపడి వాడిని ఎప్పుడైతే క్షమిస్తామో మనకి మనం ఆనందంగా ఉంటామండి. ఈయన అదే న్యాయస్థానం ఎక్కే అవసరం ఉండదని చెప్తున్నారు. సర్వకాల సర్వావస్థలు యందు మీరు శాంతమైన మనసు కలిగి ఉండండి. అప్పుడు మీకు ఏకాగ్రత కుదురుతుంది. అంతే కదండి. మనసు నిజంగా ప్రశాంతంగా ఉన్నప్పుడే కదా మనం ఏకాగ్రతగా ధ్యానం చేసుకోవాలన్నా కూడా ఆ ప్రశాంతత రావాలంటే ఎప్పుడు మనం శాంతంగా ఉండాలి. ఎప్పుడు ఏకాంతంలో ఉండండి. అక్కడ మీకు నిజమైన మిత్రుడు దొరుకుతాడు. ఎవరా మిత్రుడు అంటే మన ఆత్మ. అంటే మన లోపలికి మనం అప్పుడు లయం అయిపోతాం కదండి అలా ప్రశాంతంగా ఉన్నప్పుడు. అందుకని ఏకాంతంగా ఉండండి. మీ ఆత్మ అనే మిత్రుడు అప్పుడు దొరుకుతాడంట మనకి. ఆ ప్రశాంతంగా ఉండి, ఏకాంతంగా ఉండి మనం ధ్యానం చేసుకున్నప్పుడు మన లోపల ఉన్న పరమాత్మ మనం తెలుసుకుంటాం. ఆ ఆత్మ అనే మిత్రుడు మనకు దొరుకుతాడు. ఎంత ఎక్కువ స్థాయిలో వీలైతే అంత ఎక్కువ స్థాయిలో ఉండి వినమ్రతతో ప్రయత్నించండి. అంటే ఏంటి, నాకు రావట్లా, నాకు కుదరట్లేదు అనుకోకుండా మళ్ళీ మళ్ళీ వినయంతో చేయమంటున్నారు. వినయంతో ప్రయత్నించమంటున్నారు. అంతగాను మీరు ఎంత ప్రయత్నిస్తే అంత ఎక్కువ మీరు అంత మంచి స్థాయికి మీరొస్తారు. తీవ్రంగా సాధన చేయడానికి క్రమంగా ప్రయత్నించండి. అంటే ఒకే రోజు ఒకేసారి ఎక్కువ చేయలేం. కానీ క్రమక్రమంగా కొంచెం కొంచెం ప్రయత్నించండి. లౌకికమైన లక్ష్యాలను విడిచిపెట్టండి. అంటే ప్రాపంచికంగా నేను అది సాధించాలి, ఇది సాధించాలి ఇలాంటి లక్ష్యాల్ని విడిచిపెట్టేయమంటున్నారు. అప్పుడు అత్యుత్తమమైన గమ్యాన్ని చేరుకోగలుగుతాం. నిగూఢమైన ఆధ్యాత్మిక పదాన్ని మీరు అనుసరిస్తూ పోతే మీకు దగ్గర దారి దొరుకుతుంది. ఎంత సూక్ష్మ రీతిన సాధన చేయగలిగితే అంత త్వరగా లక్ష్యం సిద్ధిస్తుంది. అంటే ఎంత సూక్ష్మంగా అంటే ఇంకా లోతులకెళ్ళి ఎప్పుడైతే సాధన చేస్తామో అప్పుడే మన లక్ష్యానికి మనం చేరుకుంటాం. అప్పుడు అత్యుత్తమమైన గమ్యాన్ని చేరుకోగలుగుతాం. మీరు గమ్యాన్ని ఎప్పుడైతే గుర్తించగలుగుతారో అప్పుడు కర్మ అనేది మీలో వృద్ధి పొందడం తెలుస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే నేను జగత్తు వేరు వేరు అనే భావాన్ని విడిచిపెట్టగలుగుతామంటండి. ఎప్పుడైతే ఆ భావాన్ని నేను వేరు, పక్కన వాళ్ళు వేరు, నేను అన్యము అనే భావాన్ని ఎప్పుడైతే విడిచిపెడతామో అప్పటి వరకు మీరు ప్రపంచ శ్రేయస్సుకు సహకరించగలుగుతాము. అది విడిచిపెట్టినప్పుడే కదండి అందరూ శ్రేయస్సు కోరుకుంటాం. అప్పుడు అందరం ఒకటే, నాలో ఉన్నది ఎదుటి వాళ్ళలోనూ చూడగలిగాం అనుకోండి, అప్పుడు ప్రపంచ శ్రేయస్సును కోరుకున్న వాళ్ళు అవుతాం కదా. అప్పుడు ప్రపంచానికి సహకరించిన వాళ్ళు అవుతాం. ఇతరులకు సేవ చేయడంలో మీరు సఫలులు అయినప్పుడు మీరు కలుస్తాము. అంటే శిష్యులు చెప్తున్నారు కదండి ఈయన. ఎప్పుడైతే మీరు ఆ స్టేజ్‌కి వస్తారో అప్పుడు నేను కలుసుకుంటాము. మీరు నన్ను కలుసుకునే సమయానికి నాకు బుద్ధత్వం వచ్చి ఉంటుంది. నేను కూడా అప్పుడు ఇంకా బుద్ధత్వం రాలేదనమాట. మీరు ఆ టైం వచ్చేసరికి బుద్ధత్వం వస్తుంది నాకు. కాబట్టి నన్ను, బుద్ధుడిని, సంఘాన్ని పూజ్య భావంతో సేవిస్తూ ఉండండి. ఈయనక సంఘాన్ని కూడా సేవిస్తూ ఉండమని చెప్తున్నారు. ఈ ఈ 3 వేరు కావు. అంటే ఆయన, నేను, బుద్ధుడు, సంఘము అన్నీ ఒకటే. నేను అన్యము అనే భావనే వద్దని చెప్తున్నారు కదా.
ఈ మూడు వేరు కావనే భావాన్ని మరవకండి అంటూ ఒక తత్వం పాడి ఇంకా ఏం చెప్తున్నారంట, నేను ఇంకా ఎక్కువ కాలం ఉండపోవట్లేదు కనుక నేను చెప్పిన బోధనలన్నీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని నా అడుగుజాడలను అనుసరించండి అని చెప్తున్నారండి. ఈ మాటలు అంటూనే ఆయన ఒక రకమైన ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోయారంటండి. ఈ మాటలు చెప్తూ బాగా గుర్తుపెట్టుకోండి, నన్ను అనుసరించండి, నా అడుగుజాడలను అనుసరించండి అని చెప్పి ఒక ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోయారంటండి. ఇంకా అందులోంచి ఆ మేలుకోలేదంట. ఆ ధ్యాన స్థితిలో అలా ఉండిపోయారంట. ఇంకా అప్పుడు ఇంకా లేవలేదంట. ఎప్పుడు ఆయనకి 84 సంవత్సరాల వయసులో అంటండి. అది ఎప్పుడు జరిగిందంటే 1135 సంవత్సరం జనవరి మాసంలో ఆయన సమాధి చెందారంటండి. తర్వాత ఇంకొక అధ్యాయం అండి, మిలారెపా నిర్యాణము ఆ తరువాత. మిలారెపా చివరి రోజుల్లో అంటండి ఎన్ని అద్భుతాలు జరిగాయో, అద్భుత లీలలు జరిగినాయి కదండి. ఆయన చూచారు వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరికి ఆయనతో పాటే ఆళ్ళతో పాటే ఉన్నట్టు కనిపించారు కదా! అలాంటి లీలలు చూసారు కదా వీళ్ళంతా. అలాగే ఈ అప్పుడు ఎన్ని అద్భుత లీలలు జరిగినాయో, ఆయన సమాధి చేసేటప్పుడు కూడా అంతకంటే ఎక్కువ అద్భుతమైన లీలలు చూసారంటండి ప్రజలందరూ. ఆ లీలలు అంతకంతకు ద్విగుణీకృతం కాజొచ్చాయి. ఇంకా ఇంకా పెరుగుతూనే ఉన్నాయంట ఆ లీలలు. అప్పుడు కనిపించిన దృశ్యాలంటే ఎంతో అందంగా ఉన్నాయంటండి. ఆ శబ్దాలు చాలా శబ్దాలు మహా మధురమైన శబ్దాలు వినిపించినాయంటండి. చుట్టూ ఉన్న వాతావరణం అంతా అంట కమ్మని పరిమళాలతో నిండిపోయిందంట. అతీతమైన లోకాల్లో ఉండే దేవతా శక్తులందరూ ఆ సమయంలో అందరికీ దర్శనమిచ్చారంటండి. పైనుంచి మాస్టర్స్ అందరూ దేవతలందరూ చాలా మందికి కనిపించారంటండి. దర్శనమిచ్చారంట. వాళ్ళంటే ఎన్నో కానుకలు తీసుకొచ్చారంట. తీసుకొచ్చి చివరిసారిగా ఆ శక్తులన్నీ ఆ మహాత్ముని పట్ల గౌరవాన్ని వ్యక్తం చేసాయంటండి. అంటే ఇలా అందరికీ కనిపించి ఆ కానుకలు తీసుకొచ్చంటండి ఆయనకి గౌరవాన్ని చూపించారంట మిలారెప్ప గారి పట్ల ఆ దేవతలందరూ కూడా. అంతేకాక ఆ గురువు గారిని అర్చిస్తున్న మానవులతో తమ హృదయాలను ఏకం చేసి ఐక్యభావాన్ని పొందారు. అంటే వాళ్ళు అలా కానుకలు ఇవ్వడమే కాకుండా వీళ్ళతో కలిసిపోయి ఐక్యం చెందిన భావన కలిగించారంటండి వీళ్ళందరికీ ఇక్కడ చూసే ప్రజలందరికీ కూడా. మిలారెప్ప గారు సమాధి చెందారు అన్న వార్త వినగానేనంట యానాం అనే నిన్న కూడా చెప్పుకున్నాం కదండీ. యానా ప్రజలు మా దగ్గరికి రండి, మా ఊర్లో మీరు సమాధి కావాలని అడిగారు కదా! ఆ ప్రజలంటండి వచ్చారంట. ఆయన అంత్యక్రియలని అక్కడ చేయాలి అని ఆ శిష్యుల్ని కోరారంట. ఎక్కడ యానా మా ప్రాంతంలో చేయండి అని. కానీ ఆ శిష్యులు అంగీకరించలేదంట. తర్వాత వారంతానంట మేము బ్రిస్ ప్రాంతానికి వెళ్లి అక్కడున్న భక్తులందరిని పిలుచుకొచ్చేంత వరకు ఈ అంత్యక్రియలు చేయొద్దు. అంటే మా ప్రాంతంలో చేయండి, మా ఊరికి తీసుకొచ్చి అక్కడ చేయండి అంటే ఒప్పుకోలేదంట శిష్యులు. సరే అయితే మేము బ్రిస్ ప్రాంతానికి వెళ్తాం. అక్కడ ప్రజలను తీసుకొస్తాము. అప్పటి వరకు మీరేమి చేయొద్దు. ఈ దహనం చేయొద్దు అని చెప్పారంట. సరే అని శిష్యులు అంగీకరించారంట. కానీ వీళ్ళేం చేశారంటండి, ఆ బ్రిస్ నుంచి అంటే చాలా దృఢకాయలు అయిన స్ట్రాంగ్‌గా ఉన్న వ్యక్తులను తీసుకొచ్చారంట. అంటే ఫైటింగ్ చేయడానికి తీసుకొచ్చారనమాట వీళ్ళందరిని. తీసుకొచ్చేంటండి గురువుగారి శరీరాన్ని బలప్రయోగం చేసైనా సరే ఎత్తుకుపోవడానికి సిద్ధమై వచ్చారంట. బాగా బలంగా ఉన్న వాళ్ళని దృఢకాయలను తీసుకొచ్చి ఎత్తుకుపోవడానికైనా సిద్ధపడి వచ్చారంట. మా ఊర్లోనే చేయాలి, మా ప్రదేశంలోనే చేయాలి ఈ దహన కార్యక్రమాన్ని. చూడబోయేసరికి పెద్ద చాలా గొడవ జరిగేటట్లు అనిపించిందంట. అప్పుడు శిష్యులు కల్పించుకుని వారి మధ్య ఉన్న కోపాన్ని చల్లార్చి ప్రశాంతత నేర్పించే ఉద్దేశంతో ఇలా చెప్పారంట. "ఓ బ్రిస్ ప్రాంతస్తులారా, ఓ యానాం ప్రాంతస్తులారా వినండి. మీరందరూ మిలారెపా గారి యందు విశ్వాసం కలవారు. మీరందరూ వాళ్ళ శిష్యులు. వారు బుద్ధిపూర్వకంగా ఆయన ముందే చెప్పారు కదండీ! నేను చూచార్ ప్రాంతంలో వచ్చి అక్కడ శరీర త్యాగం చేస్తానని చెప్పారు కదా! అందుకని వారి దహన క్రియలు ఇక్కడే చేయాలి. అదే కరెక్టు. కనుక దహన క్రియలు పూర్తిగా అయ్యేంత వరకు మీరు వెయిట్ చేయండి. అప్పుడు మీకు తగిన వాటాగా వాళ్ళు దహనం అయిపోయిన తర్వాత అస్థికలవి ఉంటాయి కదండీ! ఆ అస్థికలను, చితాభస్మాన్ని మేము పంచుకుందాం, అందరం పంచిస్తాము. అప్పటి వరకు వెయిట్ చేయండి. గురువుగారి కోరిక ఇదే కదా! ఈ చూచార్ ప్రాంతంలోనే ఆయన ఇది జరగాలనుకున్నారు కదా! అని చెప్పారంటండి. కానీ యానాం ప్రజలు మాకే బలం ఉంది కదా! అందరిని జనాల్ని తీసుకొచ్చారు కదండీ! ఆ బలం ఉంది కదా! అనే ధీమాతో అంటండి ఈ మిలారెపా గారి శరీరాన్ని బలవంతంగా తీసుకుపోవాలి అనుకున్నారంట. అప్పుడు ఒక దేవత దర్శనమిచ్చాడంటండి. దర్శనమిచ్చి తర్వాత ఆకాశం నుంచి మిలారెపా గారి కంఠధ్వని వినిపించి ఒక తత్వాన్ని పాడిందంటండి. అంటే ఆయన దేహాన్ని విడిచిపెట్టేసిన తర్వాత కూడా ఈయనకి తత్వం శరీరం వాయిస్ వినిపించిందంటండి వీళ్ళందరికీ. కేవలం ఈ పాంచభౌతికమైన శరీరం కోసం ఇలా తన్నుకోవడం ఎంత హీనమైన పని. అలా కాకుండా దాన్ని పొందవలసిన పద్ధతి ఇది మాత్రం కాదు. అంటే ఇది నాకు కావాలి, నాకు కావాలని కొట్టుకుంటున్నారు కదా! అది మాత్రం పద్ధతి కాదు. మీరిక్కడే ఉండి భక్తి విశ్వాసాలతో ప్రార్థనలు చేసేటట్లయితే అందరికీ సరిపోయేటన్ని అవశేషాలు లభిస్తాయి. మీరు విశ్వాసంతో ఉండండి. మీకు ఎవరికి కావాల్సినవన్నీ దొరుకుతాయన్ని అని ఆ తత్వం బోధిస్తుందంటండి. ఇంకొకసారి ఈ ప్రీతిపాత్రుడైన గురువు కంఠధ్వని వినిపించేసరికంటండి శిష్యులంతా ప్రశాంతంగా అయిపోయారంటండి. ప్రశాంత చిత్తులయ్యారంట. ఆయన మాట చె బాగా విన్నారంట. చెవి యొగ్గి విన్నారంటే చక్కగా ఆలకించారంట అందరూ. అప్పుడు ఏం చేశారు? ప్రార్థన చేసుకోండి అన్నారు కదా! ఇంకా గొడవలు పెట్టుకోవడం మానేసి ప్రార్థన చేసుకుందాం అనే భావాన్ని అంగీకరించారంట. ఆయన మాట వినేసరికి, ఆయన కంఠధ్వని వినేసరికి.
అప్పుడు ఒక అద్భుతమైన మహిమ జరిగిందంటండి. ఏంటది? బ్రిస్ ప్రాంతం వారికి ఒక శరీరం, ఈ యానాం ప్రాంతం వారికి ఒక శరీరం మిలారెపా గారివి లభించాయంటండి. అంటే మళ్ళీ శరీరాలు మళ్ళీ 2, 3 రకాల శరీరాలు వచ్చేసినాయంటండి మళ్ళీ. వాళ్ళొకటి, వీళ్ళొకటి తీసుకెళ్ళిపోయారంట ఆ శరీరాన్ని. కానీ అసలైన యథార్థమైన శరీరం మాత్రం చూచారు ప్రాంతంలోనే ఉందంటండి. అప్పుడు అందరూ తృప్తి పడి ఎవరి ప్రాంతాల్లో వాళ్ళు దహన క్రియలు జరుపుకున్నారంట. అయితే శిష్యుల్లో చాలా ప్రముఖులైన వాళ్ళు మాత్రం ఉండిపోయారంటండి. చూచారులో ఉండిపోయారంట. వాళ్ళేం చేశారు, నిరంతరం రాత్రి పగలు ప్రార్థనలో మునిగిపోయారంట. ప్రార్థన చేసుకోమని చెప్పారు కదా! ప్రార్థనలో ఉండిపోయారంటండి. ఇలా చేస్తూ ఉంటే రోజు రోజుకి మిలారెప్ప గారి శరీరం అంటే ఇంకా దహనక్రియలు అవ్వలేదండి. ఆయన శరీరం అంటే రోజు రోజుకి తగ్గిపోతుందంట. పరిమాణం తగ్గిపోతుందంట. అంతకంతకు చాలా పరిమళం, దివ్యమైన పరిమళం వస్తుందంటండి. మంచి వాసన, సువాసనలతో ఉందంటండి ఆ శరీరం. దాని చుట్టూ కాంతిపుంజం ఒక వెలుగు రేఖలాగా అల్లుకుందంటండి. దాని చుట్టూ ఒక కాంతిపుంజం అలుముకుందంటండి. ఆ శరీరం అలా తిరుగుతూ, తిరుగుతూ, తిరుగుతూ చివరికి 8 సంవత్సరాలు బాలుడి ప్రాయం వచ్చేసరికి ఈయన రేచుం కదండీ నేను చెప్పేది మనకి. అక్కడికి చేరుకున్నాడంట ఈయన. అంటే ఆ శరీరం ఏమవుతుందంటే అంతకంతకే చిన్న చిన్నగా అయిపోతుందంటండి. చివరికి 8 సంవత్సరాల వయసున్న బాలుడు శరీరం ఎలా ఉంటదో అలా అయిపోయేసరికి రేచుంగా అక్కడికి చేరుకున్నారంట. ఎక్కడికి? ఆయా శరీరం దగ్గరికి. గురువుగారి ఆజ్ఞ ప్రకారం నేనొచ్చేసరికి ఆ శరీరాన్ని వారేమీ చేయలేదు. నేనక్కడ ఈయనొచ్చేసరికంటే మిగతా శిష్యులంతా ఇలా అనుకుంటున్నారంట. చూడబోతే అసలు అంటే రేచుంగానే వస్తాడని చెప్పేసి ఈళ్ళు దహన క్రియలు చేయకుండా వెయిట్ చేస్తున్నారండి. వెయిట్ చేస్తా ఉంటే శరీరం చిన్నదయిపోతుంది కదా! అప్పుడు ఒక శిష్యుడు అన్నాడంట, ఈ రేసింగ్ అసలు వచ్చేలా కనిపించట్లేదు. కానీ మనం ఇంకా ఎదురు చూస్తే ఉంటే గనక అసలు శరీరం చిన్న చిన్నగా అయిపోతుంది కదా! అసలు మనం ఇంకా ఆయన వస్తాడని ఎదురు చూస్తే, ఆ శరీరం ఇంకా చిన్నదయిపోద్దేమో! ఇంక మనం పూజించడానికి అసలు శరీరం కానీ, అవశేషాలు గాని, అస్థికలు కానీ ఏమి దొరకవు మనకి. కనీసం భస్మం ఏమీ దొరకదు ఆయనది. దహనం శరీరం లేకపోతే ఇంక దహనం చేయడానికి ఏముండదు గదండీ! ఇంకేమీ దొరకవు మనకి. కాబట్టి ఇంక మనం దహన క్రియలు చేసేద్దాం అని చెప్పాడంటండి శిష్యుడు. అంటే అప్పటికింకా వెయిట్ చేస్తున్నారు రేచుం కోసం. అప్పుడు అందరూ ఏకగ్రీవంగా ఆమోదించారంట. అందరూ నిజమే గదా! అనుకున్నారంట. పెద్ద ఊరేగింపుతోనంట ఆయన శరీరాన్ని తీసుకొని సామాన్యంగా చూచారులో ఆయన ఒక గుట్ట మీద కూర్చొని ఉపదేశాలు చేసేవారంటండి మిలారెప్ప గారు. ఆ గుట్ట మీదకి ఆ శరీరాన్ని తీసుకొచ్చారంట. దాని మీద చితిని పేర్చారంట. అందరూ చివరిసారి నమస్కరించారంట. కానీ ఎంతసేపు నిప్పు పెట్టినా కూడా చితి అంటుకోలేదంటండి. వీళ్ళెన్నో ప్రయత్నాలు చేసి విఫలమైన తర్వాత అంటండి ఆకాశంలో 5గురు దేవతలు కనిపించారంట. కనిపించి ఈ శిష్యులు ది బాధొస్తుంది ఈళ్ళకి. అదేంటి అంటుకోవట్లేదు. నిప్పు కూడా అంటుకోవట్లేదంటండి దానికి. అని దిగులుగా ఉన్నారంట. అప్పుడు ఆళ్ళని ఆశ్చర్యపరుస్తూ ఆ దేవతలు ఒక పాట పాడారంటండి. రస్ అనే ప్రాణశక్తిలో దాగి ఉన్న అగ్ని ఎప్పుడు మిలారెపా గారి చేత ధ్యానించబడింది. ఈయన ధ్యానం చేస్తూ ఉండేవారు కదండీ! అందుకని ఆ అగ్ని, ఆ ప్రాణశక్తి ఈయనలో ఉందంట. అటువంటి యోగిపై భౌతికమైన అగ్నికి ప్రభావం ఎలా ఉంటుంది? అలాంటి అంటే ఆయనకి భౌతికంగా అగ్ని ఏం ప్రభావం చూపిస్తది అని చెప్తున్నారండి వాళ్ళు. ఆయన యావజ్జీవితం అంతా ధ్యానంలో గడిపాడు. ఇలాంటి యోగికి తన పాంచభౌతిక దేహాన్ని ఇలా వదిలిపోవాల్సిన అవసరం ఏముంది? మీరు చేయాల్సిన దహన క్రియలన్నింటిని అందరికీ అతీత స్థితిలో అంటే మీరు దహనం చేసే పరిస్థితి అవసరం లేదు. దానికి అతీతమైన స్థితిలో ఉన్నాడాయన. కనుక ఆయనకి ఏ దహన క్రియలు అవసరం లేదు. స్వర్గలోకం దగ్గర నుండి ఆయన నిర్యాణాన్ని వైభవోపేతంగా జరుపుకుంటున్నప్పుడు మీరు చేస్తున్న ఈ క్రతువులు, పూజలు ఆయనకెందుకు అసలు ఇవన్నీ అవసరం లేదు ఆయనకి. ఎవరైతే పరిపూర్ణ జ్ఞానాన్ని పొందారో అట్టి వారికి ఈ సాంప్రదాయ అంత్యక్రియలు అవసరం లేదు. ఇలాంటి అంత్యక్రియలు చేయడం కంటే వారు ప్రార్థనలు సక్రమంగా చేసుకుంటూ, పూజలు జాగ్రత్తగా చేసుకుంటూ ఉంటే చాలు. ఆయన దేహానికి నాదా, నీదా అనే వ్యవహారం రానివ్వద్దు. ఆయన ముఖతహా చేసిన ఉపదేశం రహస్యంగా దాచుకోండి. ఈయన చేసిన ఉపదేశాన్ని దాచుకోండి. ఏకాంతంలో నివసించండి. మీ గురువుగారు సమాధి చెందిన ఫలితంగా మీకు ఆధ్యాత్మికంగా ఎంతో మేలు జరుగుతుంది. చివరిసారిగా ఆయన ఉపదేశాన్ని శ్రద్ధగా గుర్తుపెట్టుకోండి. దాన్ని ఎప్పుడూ ఉల్లంఘించొద్దు. ఆయన చెప్పిన దాన్ని ప్రతీదీ పాటించండి. మీకందరికీ మేలవుతుంది అని చెప్పేసి దేవతలు అదృశ్యమైపోయారంటండి. అప్పుడు శిష్యుల్లో మేన్‌దోంగ్ అనే ఒకతను ఇలా అన్నాడంటండి. మన గురువుగారు రేచుంగొచ్చేంత వరకు తన శరీరాన్ని దహనం చేయొద్దని చెప్పారు కదా! ఆ ఆజ్ఞను ఈ దేవత పాట పాడారు కదా! ఆ పాట కూడా బలపరుస్తుంది. కాబట్టి రేచుంకొస్తాడని నిర్ధారణ లేదే. ఈ శరీరం ఏమో ఇలా కరిగిపోతుంది. ఈయన దహన క్రియలను మనం ఇలా వాయిదా వేస్తే చివరికి శరీరం నామరూపాలు లేకుండా పోతుంది. మనం పూజించుకోవడానికి అవశేషాలు కూడా మిగలవు అని అన్నాడంట. అంటే ఏంటి ఈళ్ళందరూనేమో రేషన్ కోసం వెయిట్ చేయమంటున్నారు. ఆయన వస్తాడో రాదో తెలీదు. ఏం చేద్దాం అన్నట్టు అడుగుతున్నాడంటండి. అప్పుడు షేబా రేపా అనే శిష్యుడంటే ఇలా అన్నాడంట. మిలారేపా గారిచ్చిన చివరి ఆజ్ఞపై నుంచి దేవతలు పాడిన పాట ఎంతసేపటికి చితి వెలగకపోవడము ఈ 3 ఒకే విషయాన్ని సూచిస్తున్నాయి. ఏంటి రేచుంగ్ తప్పక వచ్చి తీరతాడు. వీళ్ళందరూ చెప్పేదంతా కూడా ఒకటేలా అనిపిస్తుంది నాకు. ఖచ్చితంగా వస్తాడు. అందుకని రేచుంగ్ వచ్చేదాకా ప్రార్థనలు చేస్తూ వేచి చూద్దాం మనం ఆయన కోసం అని అన్నాడంటండి. అలా అందరూ
సరే అని అందరూ ఒప్పుకున్నారంట. ఒప్పుకుని అందరూ ప్రార్థనలు చేస్తూ ఉన్నారంటండి. అప్పుడు రేచింగ్ అక్కడికి కొంత దూరంలో ఉన్న ఒక మఠంలో ఉన్నాడంటండి రేచింగ్. అప్పటికి ఇంకా ఈయనకి తెలియదండి. ఏంటి ఈయన మిలారెప్ప గారు చనిపోయినట్టు రేచింగ్ భారతదేశం వెళ్ళండి. మీకు గుర్తుందో లేదో అంతకు ముందు ఒకసారి ఏ గ్రంథాలు తేవడం కోసం రేచింగ్ పంపిస్తాడు కదా! ఈయన అక్కడ ఉన్నాడు. తర్వాత ఇక్కడ దగ్గరలోకే వచ్చేసాడంటండి ఈయన. కానీ ఈయనకి ఇంకా తెలియదనమాట ఆ విషయం. ఈయనకి స్వప్నంలో ఒక రోజు ఒక శవపేటికని మానవులు, దేవతలు పూజిస్తున్నట్టు కనిపించిందంటండి ఒక పేటికను. ఎవరికి? రేచింగ్ గారికి. ఆ శవపేటకు చుట్టూ చేరిన వారిలో ఈ గురువు గారి శిష్యులు మిలారెప్ప గారి శిష్యులు చాలా మంది ఉన్నట్టు ఈయన కళ్ళలో కనిపించిందంటండి. ఆ శవపేటికలోంచి ప్రీతిపాత్రుడైన మా గురువు గారు తొంగి చూశారు. అంటే మిలారెప్ప గారు తొంగి చూసినట్టు అంతా కనిపించిందంటండి ఈయనకి. 1 మినిట్. నువ్వు మళ్ళీ వచ్చినందుకు చాలా సంతోషం అని లోపల నుంచి ఈయన్ని రేచుంగిని పలకరించారంట. కళ్ళలో కనిపించారండి ఈయనకి. శవపేటికలో ఉండి లోపల నుంచి మాట్లాడుతున్నట్టు కనిపించారంట. అప్పుడు చాలా సేపు వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారంట. తర్వాత గురువు గారంటండి ఈయన ప్రేమగా ఈయన తల నిమురుతూ అలా ఉండిపోయారంట. అప్పుడు ఈయన హృదయంలో ప్రేమంతా పెలుగుకి వచ్చిందంట. ఇంతలో మెలుకు వచ్చిందంటండి. కల కల వచ్చింది కదా ఈయనకి. ఆ మెలుకు రాగానే నా గురువు గారు సమాధి చెందారా ఏంటి అని ఆలోచన వచ్చిందంట. ఆ ఆలోచన రాగానే ఆయన చూడాలి అనే తీవ్రంగా కోరికొచ్చిందంటండి ఈయనకి. ఎలా అయినా వెంటనే చూసేయాలి మా గురువుగారిని ఒక ఆకాంక్షతో వెంటనే ఆయన్ని వెతుక్కుంటూ బయలుదేరారంట. ఈయన బయలుదేరే సమయంలో ఒక దేవత ఈయనతో ఇలా అంటున్నట్టు అనిపించిందంట. వినిపించిందంట. ఒరే రేచు, నీవు త్వరపడవయ్యా, నువ్వు త్వరపడకపోతే నీ గురువుని సజీవంగా చూడలేవు నువ్వు ఇంకా, వెంటనే వెళ్ళు అని ఈయనకు ఒక వాయిస్ వినిపించిందంటండి. వెంటనే ఇంకా ఒక రకమైన మనోనిగ్రహంతోనూ, ఒక రకమైన ప్రాణాయామంతోనూ మామూలుగా గాడిదల మీద 2 మాసాలు పట్టే ప్రయాణాన్ని అంటండి నడక మీద కొన్ని గంటల్లో పూర్తి చేసేసాడంటండి. అంటే అప్పట్లో గాడిదల మీద ప్రయాణించేవారు అనుకుంటా. అలా 2 గంటలు పట్టాల్సిన 2 రోజులు పట్టాల్సిన ప్రయాణాన్ని కొన్ని గంటల్లో నడిచి పూర్తి చేసేసాడంటండి ఈయన. కానీ విశ్రాంతి కోసం ఒక పర్వత శిఖరం మీద విశ్రమించిన ఈయనకి అక్కడ ఒక దేవతా సమూహం దర్శనమిచ్చిందంటండి. కొంతమంది దేవతలు దర్శనమిచ్చారంట. ఈయన వెళ్తున్న దిక్కుకే గొప్ప గొప్ప మహాత్ములు, దేవతలు ఆతృతతో ఈయన ఎటైతే వెళ్తున్నారో అటువైపుని అందరూ పెద్ద పెద్ద మహాత్ములు, దేవతలు అందరూ వెళ్తూ ఉన్నారంటండి. అది చూసి ఈయన తీవ్రంగా భయపడిపోయారంట. ఎక్కడికెళ్తున్నారు మీరంతా అని అడిగారంట. ఈయన అప్పటికే కలొచ్చింది కదా ఈయనకి. అప్పుడు ఇంకా టెన్షన్‌తో అడుగుతున్నారంట. అడిగితే "ఏవయ్యా ఇటీవల నీకేమైనా గుడ్డి, చెవుడు వచ్చాయా? అందుకే నీకేం జరుగుతుందో తెలియడం లేదా ఏంటి? ఈ కనపడుతున్న దివ్య దర్శనాలన్నీ మిలారెపా గారు ఉత్తమ లోకాల్లోకి రావడానికి సంకేతం. బుద్ధ ధర్మాన్ని గౌరవించిన మన మహాత్ములు, దేవతలు అందరూ ఆయన దగ్గరికి వెళ్తున్నారు. ఆయన ఉత్తమ లోకాలకు వెళ్తున్న సందర్భంలో ఆయన్ని గౌరవించడానికి మేమెళ్తున్నాము. మానవులందరూ ఆయనకి నివాళులు అర్పించడానికి వెళ్తున్నారు" అని వారిలో ఒక దేవత చెప్పి వెళ్ళిపోయిందంటండి. ఈయన ఏమైంది అని అడిగితే చెప్తుందండి. ఈయన ఉత్తమ లోకాలకెళ్ళిపోయారు. ఆయన కోసమే మేమందరం వెళ్తున్నామని. అది వినేసరికి ఈయన గుండె బద్దలైపోయిందంటండి. అంటే అప్పటి వరకు కలొచ్చింది గానీ, అది పూర్తిగా ఇంకా అనుకోవట్లేదు కదా ఈయన. ఇంకొకేసారికి ఈయన గుండె బద్దలైపోయిందంట అదన్నీ వినేసరికి. ఈయన శక్తంతా వినియోగించి అతి వేగంగా ముందుకెళ్లారంటండి. నేను చూచారు సమీపిస్తుండగా, ఆ గురువుగారు పెద్ద కొండరాయి మీద కూర్చొని కనిపించారంటండి ఈయనకి. మిలారెప్ప గారు. ఆయన్ని సమీపించగానే ఆయన ఎంతో ప్రేమగా స్వాగతం చెప్పారంట రేచుంకి. నా స్వప్నంలో ఆయన తల ఎలా నిమిరారు స్వప్నంలో సేమ్ అలాగే మళ్ళీ ఆయన తల నిమిరారంట అక్కడ. ఈయన జీవించే ఉన్నారు కదా అని సంతోషపడ్డాడంట ఈయన. ఆ సంతోషంతోనే ఆయనకి పాదాలకు నమస్కారం చేసుకున్నారంట. ఎన్నో ప్రశ్నలు అడిగాడంట. అన్నిటికి సమాధానం చెప్పి చివరికి మిలారెప్ప గారు ఏమన్నారంట, "బాబు నువ్వెంత సేపటికి రాగలిగితే అంత సేపటికి రా. నువ్వు వచ్చేటప్పటికి అన్ని ఏర్పాట్లు చేసి పెట్టడానికి నేను ముందెళ్తున్నాను" అని చెప్పంటండి. వెంటనే కనుచూపు మేర దాటి ఆయన వెళ్ళిపోయారంట. అంటే ఈయన కనిపించి ఈయన అడిగినవన్నీ చెప్పి, "నువ్వు ఎంతసేపట్లో వస్తే అంతసేపులో నీకన్నా ముందు నేనెళ్ళి ఉంటానని" చెప్పి వెళ్ళిపోయారంటండి. అలా తీరా ఈయన చూచారు వెళ్ళేసరికి ఆయన ఎక్కడా కనిపించలేదు. ఆయన నివసించిన గుట్ట చుట్టూ చాలా మంది శిష్యులున్నారు. వాళ్ళంతా దుఃఖాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. పూజలు చేస్తూ ఉన్నారు. అదంతా చూసేసరికి ఏం జరిగిందో ఈయనకి అర్థమైపోయిందంటండి. వాళ్ళలో కొత్తగా ఏర్పడిన శిష్యులకు దురదృష్టవశాత్తు నేనెవరో తెలీదు. అంటే రేచుము చాలా రోజుల క్రితం భారతదేశం ఇయన్నీ వెళ్ళాడు కదండీ! అందుకని కొంతమంది కొత్త శిష్యులకి ఈయనెవరో తెలీదంట. పాత వాళ్ళకైతే తెలుసు రేషం ఈయన శిష్యుడు అని. కానీ వాళ్ళెవరికో తెలియకంటండి గురువుగారు ఆ సమాధిని దర్శించడానికి ఎళ్ళబోతుంటే అందరూ అడ్డుకున్నారంటండి. ఈయనకి చాలా బాధొచ్చేసిందంట. అదేంటి గురువుగారిని దర్శించుకోవడానికి నన్ను వెళ్ళనివ్వట్లేదని ఈయన బాధొచ్చేసిందంట. ఆయన హృదయ వేదన వ్యక్తం చేసుకుంటూ, ఆ గురువుగారిని స్తుతిస్తూ ఒక తత్వాన్ని పాడారంట ఈయన. మొదటగా ఆయనకి నమస్కరించి, ప్రియ శిష్యుడైన నాకు మరోసారి ఆయన ముఖాన్ని చూసే అవకాశం ఇప్పించమని ఆయన అభ్యర్థించాడంట ఆ పాటలోనండి. దివ్యమైన బోధనా సామర్థ్యంతోనూ, జ్ఞానంతోనూ నిండి ఉండే కంఠధ్వనిని మరొకసారి వినిపించమని ప్రార్థించాడంట. నేను వారి కరుణకు ప్రార్థుడిని కావడానికి అనర్హుడినైనప్పటికీ నాపై కరుణ చూపమని ప్రార్థించాడంటండి. అంటే ఆ తత్వంలో పాడి మిలారెప్ప గారిని అడుగుతున్నారనమాట. అంటే పాటలో నన్ను కరుణించండి. నేను చివరిసారిగా మిమ్మల్ని చూడాలి అని.
అలా బద్దలైన హృదయంతో ఈయన ఆ స్తోత్రాన్ని పాడేసరికి అంతవరకు కాంతిని కోల్పోతున్న మిలారెపా గారి శరీరం అంటండి తిరిగి కాంతిని పుంజుకుందంట. కాంతిని కోల్పోతూ ఉందంట. ఒకేసారి ఈయన పాడేసరికి కాంతి పుంజుకుందంటండి. అంతకంతకు ఆయన శరీరం కాంతివంతం అవుతూ చివరికి ఒకేసారి చితి అంతా అంటుకుని తీవ్రంగా మండిపోసాగిందంటండి. అప్పటి వరకు అంటుకోలేదు కదా చితి. ఒకేసారి అంటుకుందంటండి. అంటుకుని తీవ్రంగా మండటం మొదలు పెట్టిందంటండి. అదే సమయంలో అంటండి ఈయన కొంతమంది శిష్యులు ఉన్నారు కదా! అంటే ఈయనతో పాటు ఈయన నేర్చుకునేటప్పుడు సాటి శిష్యులు ఈయనతో పాటు నేర్చుకున్న వాళ్ళు కొంతమంది షేబా, జడ్, సెబన్ రేప ఈయన దగ్గరకొచ్చి ఈయనకి స్వాగతం చెప్పారంట. ఆళ్ళకి చూసారు ఈయన్ని. చూసి ఈయనకి స్వాగతం చెప్పారంట. కానీ కొంతమంది అడ్డగించారు కదా! నేనెవరో తెలియని కొత్త శిష్యులున్నారు కదా! వాళ్ళంతా అడ్డగించారు కదా! ఈయనకి ఇంకా బాధగానే ఉందంట. నన్నేంటి అడ్డగిస్తున్నారు ఈళ్ళంతా అని. ఈయనకున్న భక్తి ఎంత హృదయపూర్వకమైందంటేనంట, మిలారెపా గారికి తిరిగి ప్రాణం వచ్చేలాగా చేసేటట్లుందంట. అంటే నేను అంత భక్తితో ఉన్నాను ఆయనతో. ఆయనకి తిరిగి ప్రాణం వస్తుందేమో అన్నంత భక్తితో ఉన్నాను అని చెప్తున్నారండి. మండుతున్న మంటల మధ్యనే ఆ శరీరంతోనే ఆయన లేచి కూర్చుని అక్కడ మండిపోతుంది చితి అనుకున్నాం కదండీ! అందులోంచి ఆ మంటలోంచి పైకి లేచి కూర్చుని మాట్లాడడం మొదలుపెట్టారంట మిలారెప్ప గారు. ఆ మండుతున్న దానిలోంచే. "యువకులైన శిష్యులారా! మీరు ఇలా ప్రవర్తించొద్దు. 100 పెద్ద పులుల కంటే ఒక సింహం ఎంతో మేలైంది. మీ వంటి 100 శిష్యుల కంటే సింహం వంటి ఒక శిష్యుడు చాలు. నా శిష్యుడు రేచంగ్ అటువంటి సింహము. కాబట్టి వాడిని నా దగ్గరికి రానియండి. ఓ రేచంగ్ నువ్వలా తొందరపడొద్దు. నీ తండ్రినైనా నా చెంతకొచ్చేయి" అన్నారంట. అంటే ఈయన్ని ముందు ఆ కొత్త వాళ్ళెవరు రానివ్వట్లేదు. వెంటనే ఆయన ఆ చితిలోంచే లేచి కూర్చొని మాట్లాడారంటండి మిలారెప్ప గారు. అది చూసి అందరూ త్రుళ్ళిపడ్డారంట. వాళ్ళంతా ఆశ్చర్యపోయి ఆనంద పారవస్యం చెందారంట. అంటే ఆ మంటల్లోంచి లేసి కూర్చునేసరికి ఎవరికైనా ఎలా ఉంటదండి? వెంటనే ఈయన కళ్ళ వెంట రేచుం కళ్ళ వెంట ఆనంద బాష్పాలు రాలిస్తూ ముందుకు దూకి ఆయన పాదాలు పట్టుకున్నారంటండి. ఆ పారవస్యంలో ఈయనకి స్మృతి తప్పేటట్టు ఉందంట. స్పృహ తప్పేలాగా ఉందంట. ఆయన చితి దగ్గరికెళ్ళేసరికి శిష్యులంతా చుట్టూ కూర్చునున్నారంట. మిలారెప తమ ఆత్మశక్తితోటి ఆ దివ్యమైన శరీరంతోటి లేచి కూర్చున్నారు. ఆయన చుట్టూ మంటలు మండుతూ ఉన్నాయి. ఆ మంటలన్నీ ఆయన శరీరాన్ని కాల్చే బదులు పద్మంలాగా విచ్చుకుని ఆయనకి ఆసనంలాగా ఏర్పడి సహకరిస్తుంది. మామూలుగా మంటలొచ్చేసరికి అంతా శరీరం అంతా కాలిపోద్ది గదండీ! ఈయన కాల్చకుండా ఏం చేస్తుందంటే, ఆ మంటంతా ఒక పద్మంలాగా విచ్చుకుందంటండి. విచ్చుకుని ఆయనకి ఒక ఆసనం మనం కూర్చునే ఆసనం ఉంటది కదా! అలా ఆసనంలాగా ఏర్పడిందంటండి ఆ మంట. ఒక మోకాలు వంగి ఉండి, చేతులు ఉపదేశ భంగిమలోకొచ్చాయంట. ఆయనెప్పుడు జనరల్‌గా ఎలా కూర్చుంటారో అలాంటి భంగిమలో ఉన్నారంటండి ఆయన. తమ సహజమైన రీతిన కూర్చుని ఆ భంగిమలో నుంచే మాట్లాడారంట. వృద్ధులైన నా ఈ చివరి మాటలు జాగ్రత్తగా వినండి. చివరిసారిగా నేనిచ్చే ఉపదేశాన్ని సావధానులై వినండి. నా పుత్రుడైన ఓ రేచు నాకు ప్రియమైన వాడా! నా ఈ ఉపదేశాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకో అని చెప్పేసి కొన్ని అతి ముఖ్యమైనవి అని కొన్ని చెప్తున్నారండి. అది ఏం చెప్తున్నారు మళ్ళీ ఈ భౌతికమైన ఈ శరీరం ఒక దొంగ. దీన్ని నమ్మొద్దు. జాగ్రత్తగా ఉండు. నిరంతరం ఆహారం కోసం, గుడ్డల కోసం అది తప్పించడంతో ప్రాపంచికమైన వాటిని చింతిస్తూ కాసేపు కూడా విరామం దొరకనీయదు. అంటే ఈ శరీరాన్ని నమ్మకు నువ్వు. నాకు బట్టలు కావాలి, లేకపోతే నాకు ఆహారం కావాలని చింతిస్తూ ఉంటుంది. అందుకని కాసేపు కూడా దాన్ని రెస్ట్ ఇవ్వద్దు. దానికి విరామం దొరకనివ్వకు. అలాగే మానసిక స్థాయిలో కూడా ఈ నామ రూపాత్మకమైన వస్తువులను గుర్తిస్తుండే మనసు మహాదొంగ. అంటే ముందు శరీరం దొంగ, దాన్ని జాగ్రత్తగా ఉండని చెప్పారా? తర్వాత మనసు కూడా దొంగ మహాదొంగ. అందుకని అది కూడా ఏం చేస్తది మనసు కూడా ఎప్పుడు శరీరానికి మాత్రమే ఎప్పుడు బానిసై ఉండడం వల్ల, ఎప్పుడు దీని అవసరాల గురించి ఆలోచిస్తూ ఉండడం వల్ల, చైతన్య తత్వంలోని సత్యాన్ని గురించి చింతించడానికి దానికి విరామం ఎప్పుడూ దొరకదు. మనసు కూడా ఏముంటది ఎంతసేపు శరీరానికి కావాల్సిన దాని కోసమే ఆలోచిస్తూ ఉంటది. అందుకని ఏం చేస్తదిది? నిజంగా సత్యమైన దాని కోసం ఎక్కువ ఆలోచించదు. అందుకని దాన్ని కూడా విరామం ఇవ్వద్దు అని చెప్తున్నారండి. అలాగే గుర్తించే స్థాయిలో గాని, భౌతిక స్థాయిలో కానీ చూసినట్లయితే ఇంద్రియ జన్యు అనుభూతికి చెందిన అన్యత్వం గురించిన అజ్ఞానం అనే దొంగ వీడికి వివేకం కలిగితే తానెక్కడ నాశనం చేస్తాడో అని వీడికెప్పుడు తాను లొంగకుండా చూసుకుంటూ ఉంటుంది. అలాగే మన లోపల అజ్ఞానం ఉంటుంది గదండీ! అది కూడా ఒక దొంగ అని చెప్పి ముందు శరీరాన్ని దొంగ అని చెప్పారు. తర్వాత మనసుని దొంగ అని చెప్పారు. తర్వాత అజ్ఞానం మనలో ఉన్న అజ్ఞానం ఒక దొంగ. ఎప్పుడైతే వివేకం కలిగిందనుకోండి, జ్ఞానం నేర్చుకుంటున్నామనుకోండి, అజ్ఞానం పక్కకెళ్ళిపోద్ది గదా! అందుకని జెప్పేసి అది కూడా కలగకుండా ఉండడానికి అది కూడా నన్నెక్కడ నాశనం చేసేస్తాడో అజ్ఞానం పోద్ది గదా! జ్ఞానం నేర్చుకుంటే. అందుకని జెప్పేసి అది కూడా లొంగకుండా ఉండడానికి చూసుకుంటూ ఉంటుంది. అది కూడా సత్యమైన జ్ఞానాన్ని పొందడానికి తీరిక లేకుండా ఏవో పనులు కల్పించుకుంటూ ఉంటుంది. అదేదో పనులు చెప్తా ఉంటది. అంటే పనికిరాని పనులు చేయమని చెప్తూ ఉంటది అజ్ఞానం. అందుకని కాబట్టి ఆద్యంతాలు లేని నిజమైన జ్ఞానాన్ని అంటిపెట్టుకునుండు. అందుకే ఇవన్నీ దాటాలంటే ఏం చేయాలి? నిజమైన జ్ఞానం ఏంటో దాన్నే అంటిపెట్టుకునుండు అని రేచుంగికి చెప్తున్నారండి. ఈ నిజమైన జ్ఞానానికి రాబోవు జన్మకు మధ్య స్థాయిలో మనలను మోసం చేసే దొంగ చైతన్యము. ఆ చైతన్యం ఎలా దొంగంటే తన నిజ తత్వాన్ని ఉన్నదున్నట్లు కాకుండా మరొక రకంగా ఉన్నట్లు భ్రమ కలిగిస్తుంది. అంటే చైతన్యం కూడా దొంగే అని చెప్తున్నారండి. ఎలా దొంగ చైతన్యం అంటే
తన నిజంగా నిజతత్వం ఏంటి, తన నిజతత్వాన్ని నిజంగా చూపించదంట. చూపించకుండా మరొక రకంగా ఉండేటట్లు భ్రమ భ్రమ కల్పిస్తుంది మనకి. ఆ అనంతమైన ఆత్మతత్వాన్ని పరిమితుడైన మానవుడిగా భ్రమింప చేస్తూ ఉంటుంది. అంటే పరిమితంగానే చూపిస్తుంది మన మానవుడిలాగా. కానీ మన లోపలే అనంత తత్వమైన ఆత్మతత్వం ఉన్నది అనేదాన్ని చూపించదు. అందుకని అది కూడా దొంగ అని చెప్తున్నారండి. అనాత్మను ఆత్మగా తలచడం అంటే అదే. అది తానున్న స్థితి కంటే గొప్ప స్థితిలో ఉన్నట్లు అనుకుంటూ ఉంటుంది. అట్లా అనుకోవడంలో నిజాన్ని గ్రహించడానికి తీరిక లేకుండా ఉంటుంది. అంటే నేను చేసేది గొప్పదే, నేను గొప్పవాడిని అనుకున్నప్పుడు ఏంటి? నిజం ఏంటో అది గుర్తించం కదా! అందుకని దానికి తీరికుండదు. నిజాన్ని ఏంటో తెలుసుకునే తీరికుండదు. వేటికి లొంగక శాశ్వతమైన సత్యాన్ని నువ్వు తెలుసుకో. కర్మకు కారణమైన పాప కృత్యాచరణ మాయామయమైన జగత్తులో ఉండే దొంగ. అందుకని వీటిలేటికి లొంగకు నువ్వు శాశ్వతమైన సత్యంతోనే అంటిపెట్టుకునుండు. అలాగే కర్మకు పాప కార్యాలు ఏమైనా చేసావంటే ఆ కర్మకు కారణం అవుతాయి కదండి. అలాగే ఈ జగత్ అనేది మాయ కదా, ఇవన్నీ దొంగ. అందుకని ఆ పాప కార్య మూలమే కోరిక, కోరిక మమకారాలు అనేవి. కనుక ఓ రేచిన్ ఇష్టాలను పరిత్యజించు. ఆధ్యాత్మికతలో సూక్ష్మంగా కనిపించేవి, సత్యాల్లాగా కనిపించేవి ఎన్నో ఉన్నాయి. వాటి గురించి తెలుసుకోవడంలో అసలు నిజమైన జ్ఞానాన్ని పొందకుండానే ఉండిపోయేలా చేస్తాయి. అందుకని నిజమైన జ్ఞానాన్ని పొందడానికి ఏమేం కావాలో అవన్నీ చెప్తున్నారు. మమకారాలు ఇవన్నీ వదిలేసుకోమని చెప్తున్నారండి. అలాంటి సిద్ధులు వాటి బారిలో చిక్కుకోకు. అవతల వారిని గెలవాలని సూక్ష్మమైన యుక్తితో వాదించొద్దు. అంటే పక్కనోళ్ళ కోసం ఏదో ఎందుకో గెలవాలి, ఎందులోనో గెలవాలి, అలాంటి వాటి గురించి పట్టించుకోవద్దు. ఆధ్యాత్మిక సత్యాలన్నింటికీ కూడా పరమ గురువులు, అతీతులైన దేవతలు ఒకటిగా చేసి ఆత్మతత్వంగా దానిని ధ్యానించి పూజిస్తారు. నీ ఆశయాన్ని, ధ్యానాన్ని, నీ సాధనను ఈ మూడింటిని ఒక నిజమైన జ్ఞానాన్ని సంపాదించడానికి మాత్రమే వాడుకో. అంటే నువ్వేంటి, ఆశయం ఏంటి, నీ ధ్యానము, నీ సాధన అన్నిటిని దేనికోసం? నిజంగా జ్ఞానాన్ని సంపాదించడానికి మాత్రమే వాడు అని చెప్తున్నారండి. భూత భవిష్యత్ వర్తమానం అంతా ఒకటే అని గుర్తించి ఆ భావాన్ని నీకు సహజంగా అలవాటు అయ్యేటట్లు చూసుకో. అంటే ఈ మూడిట్లో ఒకటే. అంటే భూతకాలం వేరు, భవిష్యత్ వేరు, వర్తమానం వేరు కాదు, అన్ని ఒకటే. అలా అని ఆలోచించి నీ భావాన్ని అలాగా సహజంగా అలవాటు అయ్యేలాగా చేసుకో నువ్వు. ఇదే నీకు చివరిసారిగా ఇచ్చిన ఉపదేశం. అందుకే ఇంతకంటే తెలుసుకోవాల్సిన అతీత సత్యం మరొకటి లేదు. కాబట్టి దీన్నే నువ్వు తెలుసుకో నాయనా అంటూ ఆయన ఆఖరి సందేశాన్ని ఇచ్చారంటండి. తర్వాత మంటలు ఇంకా ఇంకా పైకి లేస్తూ ఉండగా ఆయన మరుగున పడిపోయారంట. దీనికి ఆఖరి ఉపదేశం ఇచ్చేసిన తర్వాత మంటలన్నీ పైకి లేస్తే ఎలా ఉన్నాయంటే ఒక చతురస్రాకారంగా ఉండే ఒక భవన రూపం ధరించినాయి అంటండి ఆ మంటలన్నీ. ఆ భవనానికంటే 4 ద్వారాలు ఉన్నాయంటండి. అవి చక్కగా అలంకరించబడి ఉన్నాయంట. వాటి చుట్టూ ఇంద్రధనస్సు వంటి కాంతి పుంజం అలుముకుందంటండి. అలుముకుని చుట్టూ కాంతులతో చేయబడిన తెరలు వేళ్లాడుతున్నాయంట. ఆ మంటల్లోనే భవన పైకప్పులు, వాటిపై శిఖరాలు అన్ని స్పష్టంగా కనిపిస్తున్నాయండి. ఇవన్నీ ఏంటి, ఆ మంటల్లో కనిపిస్తున్నాయండి అందరికి, జనాలందరికీ. అవన్నీ రకరకాల రూపాలుగా మారుతున్నాయి. ఆ మంటల్లో నుండి వచ్చిన శబ్దాలు వివిధ వాయిద్యాల సంగీతంలాగా ఉందంట. చితికి పైనున్న ఆకాశం అంతా దేవతలతోనూ ఇతర లోకాల ఆత్మలతోనూ నిండి ఉంది. అంటే ఈయన చితి పైన ఉన్న ఆకాశంలో ఎవరికి కనిపిస్తారంటే అందరూ దేవతలతో నిండిపోయి అందరికీ కనిపిస్తున్నారంటండి ఆ దేవతలు కూడా. ఇతర లోకాల ఆత్మలతో కూడా, అన్ని లోకాల నుంచి ఆత్మలు కూడా వచ్చి చూస్తున్నాయంటండి అవన్నీ. అందులో కొందరు అమృతాన్ని తెచ్చి చితిలో పోస్తున్నారు. ఆ దేవతలు అంటే అమృతాన్ని తెచ్చి పోస్తున్నారంట. దివ్యమైన పరిమళ ద్రవ్యాలను అందులో పడేస్తున్నారు. ఆ వాసనలు కింద గల మానవ మాత్రలకు కూడా సోకుతున్నాయి. అంటే దివ్య పరిమళ ద్రవ్యాలు ఎందుకన్నారంటే ఆ వాసన, ఆ సుగంధాలన్నీ కింద వీళ్ళందరికీ కూడా వస్తున్నాయంటండి. ఆ వాసనలు వీళ్ళు కూడా ఫీల్ అవుతున్నారంటండి. స్త్రీ దేవతామూర్తులకు అందరూ గురువు గారి గురించి వీడ్కోలుగా స్తోత్రాలు పాడారంట. ఎలా పాడారు? వారి ప్రభువు వారిని వీడి వీడి వెళ్ళినందుకు కొందరు శోకిస్తున్నారు. కొందరు తీవ్ర భావోద్రేకంతో స్పృహ కోల్పోయారంటే గురువు గారు ఎంతో ఇప్పుడు మనకు చూడండి, మనకు మనకు కూడా షిరిడి సాయిబాబా, సత్యసాయిబాబా వీళ్ళంతా పోయినప్పుడు మనకు కూడా ఇలాగే ఉంటారు కదండి. ఏంటి అందరూ ఎలా ఉంటారు? శోకంతో బాధపడుతూ ఉంటారు కదా! అలాగే వీళ్ళంతా ఇంతమంది ఇంత దయనీయంగా ఘోషిస్తున్న ఆ మంటలు ఇంకా విజృంభిస్తూనే ఉన్నాయంటండి. చిత్ర విచిత్ర రూపాలు ధరిస్తూనే ఉన్నాయంట మంటలు. వివిధ ఆధ్యాత్మిక సంకేతాలను ప్రదర్శిస్తున్నాయి. కట్టెలు మండుతూ ఉంటే వచ్చే చిటపటలు, తాళాలు, శంఖాలు, వేణువు, భేరి వంటి శబ్దాలు సంగీతంగా వినిపిస్తున్నాయంటండి. ఆ కట్టెలు కాలే శబ్దం కూడా. నిప్పు రవ్వల్లోంచి అనేక దేవతామూర్తులు దర్శనమిచ్చారంట. ఆ దేవతలంతా చితి నుండే ఆయన ఎముకలను, చితాభస్మాన్ని తీసుకుని పోయారండి. దేవతలు కూడా తీసుకెళ్లారంటండి ఈ ఎముకల్ని, చితాభస్మాన్ని. ఆయన భౌతిక శరీరం అంతా దేవతలు ఒప్పగించారు. ఇప్పుడు ఆయన పరమ సత్యము అనే దేహాన్ని ధరించారు. మానవులకు, ఇతర ప్రాణులకు గోచరించి అన్ని రూపాల్లోనూ వ్యాపించుంటే పరతత్వమే ఆయన దేహం ఇప్పుడు. దానిని ధర్మకాయం అంటారు. ఏదైతే జన్మించనే లేదో, ఏదైతే సృష్టించబడనే లేదో, ఏది స్వతసిద్ధంగా ఉన్నదో, ఏది నామరూపరహితమైనదో, దేనికి ఆద్యంతాలు లేవో అదే పరమమైన సత్యము అని పాడారంటండి ఆ పాట. అప్పటికే సాయంత్రం అయిపోయిందంట. చితిలోని అగ్ని పూర్తిగా కాలిపోయిందంట. అప్పుడు ఇంకొక మహిమ జరిగిందంటండి. ఆ గుహ ఖాళీగా కనిపించిందంట. అందులో కొందరికి అంతా ఖాళీగా కనపడుతుంటే మరి కొందరికి శవపేటికి కనిపిస్తుందంట. ఆ గుహ అంతా ఖాళీగా ఉందంట కొంతమందికి.
అలాగే కొందరికి అంతకు ముందు బుద్ధుల రూపాలు దర్శనం అవుతున్నాయంట కొంతమందికి. ఇంకొంతమందికి ఆధ్యాత్మిక సందేశాలు దర్శనం అవుతున్నాయంట. ఇంకా కొంతమందికి అక్కడ కాంతిలు ఈనుతున్న బంగారపు ముద్ద కనిపిస్తుందంటండి. ఇంకొంతమందికి అసలు ఏమీ కనిపించట్లేదంట. అంటే ఒక్కొక్కరికి ఒక రూపంలో కనిపిస్తూ ఉందంటండి. ఆ గుహ ఖాళీగా ఉన్న గుహ ఒక్కొక్కరికి ఒక రూపంలో కనిపిస్తుందంటండి. మిగిలిందంతా రేపు చెప్పుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి.